పౌర్ణమి మనతో ఉన్న ఈ చిన్నారి భరత్ ని మన విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆలింగనం చేసుకున్నారు. నేను ఆ ఫోటో పేపర్ లో చూసాను. నీకు ఎలా అనిపించింది? నాకు సంతోషంగా ఉందండి. హ్యాపీగా ఉందా? సరే గాని నీకు ఈ గోవు పేరేంటి? ఏం పెట్టావు? ఈ ఆవుకు కూడా ఒక పేరు పెట్టుకున్నాడండి. ఆవులు అంటే అంత అభిమానం తినకి. ఏం పేరు తిన ఆవు పేరు? పౌర్ణమి అంటే. పౌర్ణమియా? ఆవుల గురించి తెలుసా నీకు? మాకు చెప్తావా? ఆవుల్లో ఎన్ని రకాలు ఉంటాయి? చాలా ఉంటాయంటే. ఏది మంచిది? దేశీ ఆవుల గురించి. గిరావులు అంటే గిరావులు బాగా మంచిదా అంటే. పొంగనూరు ఇప్పుడు చాలా రేర్ అంటే. పొంగనూరు దొరకడం కష్టం అవుతుందండి. ఇంకా గిత్త మామూలుగా పాపులర్ అండి. అన్ని ఉంటాయండి. జెర్సీ జెర్సీ దేశవాళీ కాదు కదా? దేశవాళీ కాదండి. ఇంకా ఇంకా ఏ ఆవు పాలు శ్రేష్టం? గిరి ఆవు పాలు అంటే. గిరి ఆవు పాలా? ఆవుకి ఏం పెట్టాలి? గడ్డి, బెల్లం, చెరుకు, తౌడు, గోధుమ పొట్టు, అన్నం, అవి పెట్టచ్చండి. ఆవు అసలు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఆవు ఉపయోగాల గురించి తెలియజే. అంటే గేదెలు ఉంటాయి కదా, మరి గేదెలు కూడా పాలిస్తాయి, ఆవులు కూడా పాలిస్తాయి. మనకి ఆవులు ఎందుకు ప్రత్యేకం? ఆవు పాలు శ్రేష్టం అంటే. ఆవుల్లో చాలా జబ్బుల్ని నయం చేసే వంటి గుణం ఉందంటే. ఆవు మూత్రంతో చాలా మందులు తయారు చేస్తారంటే పొలాలకి. ఇంకా మామూలుగా అంటే కొంతమంది అయితే ఆవు మూత్రం కూడా తాగుతారండి. మామూలుగా ఆవు మూత్రం చాలా ఎక్కువ కాస్ట్లీ అంటే. లీటర్ మూత్రం 10 రూపాయలు అంటే. 10 లీటర్స్ 100 రూపీస్ అంటే. ఆవు మూత్రంతో చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఆవు పేడతో భోగి పిడకలు ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఆవులు అన్ని దేవుళ్ళు ఉంటారండి. ఆవు పాలిచ్చిద్ది. ఇంకా ఆవుతో పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఆ మజ్జిగ ఒకవేళ నిల్వ అయితే దాన్ని ఒక డ్రమ్ లో వేసి దాంట్లో ఒక రాగి వస్తు ఏదైనా వేస్తే అది పుల్ల మజ్జిగ ఇద్దాంటి. దాన్ని మళ్ళీ మనం పొలాల కాట్లని స్ప్రే చేస్తే పురుగులు పట్టవండి ఆ వాసనకి. చాలా బాగా వివరించాడండి. ఆవుని హగ్ చేసుకుంటే మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అది పసిగట్టి అది అలాంటి ఫుడ్ తిని మనకి ఆ పాలలో ఆ వ్యాధి తగ్గే గుణాలని ఇచ్చిద్ది అంటే. చాలా చక్కగా వివరించాడండి. ఇంత చిన్న వయసులో కూడా ఆవుల పట్ల తనకి ఉన్న ఆవశ్యకత మామూలు విషయం కాదు. నిజంగా గ్రేట్ భరత్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు భరత్? నేను 3rd క్లాస్ చదువుతున్నాను అంటే. భవ్య భారతి విద్యానికేతన్లో అంటే. మరి స్కూల్లో సంక్రాంతి కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేశారు కదా, దాని పట్ల నీ అభిప్రాయం ఏంటి? సంక్రాంతి పండుగ బాగా చేస్తున్నారంటే స్కూల్లో. అందరూ హ్యాపీగా ఉంటామండి. మా ఫ్రెండ్స్ నేను పండుగ అయిపోయాక కూడా అలా చేశారని మాట్లాడుకుంటామండి బాగా. మేడం గారు, సంక్రాంతి అంటే పశువులను పూజించడం మన ట్రెడిషన్ లో ఒక భాగం కదా అండి. సంక్రాంతి సమయంలో కూడా పశువుల్ని ప్రత్యేకించి పూజిస్తారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి. సంక్రాంతి అనగానే ముందు మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది పాడి పంటలండి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఆవులు. మనకి వ్యవసాయంలో సహకరించేవన్నీను. ఆవులకి ప్రత్యేకించి పూజలు చేయడం అనేది మనం మొదటి నుంచి మన సాంప్రదాయంలో ఉన్నదే. ఆవును ఒక్కదాన్ని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని ఆవుని పూజించి ఆవుకి దాణా పెట్టడం వల్ల కూడా మన జాతక దోషాలు అవి తొలుగుతాయని మనకి సాంప్రదాయబద్ధంగా నిరూపితమైంది. అలాగే ఆవుని పూజించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని కూడా తెలియజేశారు. మన సనాతన ధర్మంలో ఆవుకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పవచ్చు.
అటు క్రతువుల్లో గాని యజ్ఞాల్లో గాని ఆవు ఘృతం అంటే ఆవు నేనే ఉపయోగించడం, ఆవు పేడతో చేసిన పిడకలు వాడడం, అలాగే మన గోప్రవేశాలు శుభకార్యాదిలో ఆవుకిని ముందుగా ఇంట్లో ప్రవేశపెట్టడం, అలాగే ఆవుని దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం దక్కుతుందని మన పెద్దలు చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి ఆవు యొక్క విశిష్టతను చిన్నపిల్లలకి సైతం అర్థమయ్యేలా తెలియజేయాలని నేడు భవ్యభారతి విద్యానికేతన్ సంస్థ వారు ఈ పొంగనూరు ఆవును తీసుకొచ్చి పిల్లలందరికీ పరిచయం చేసి దీనితోటి చాలా సంతోషంగా ఆడుకుంటున్నారండి పిల్లలందరూ కూడాను దీని చుట్టూ చేరి. చూసారు కదండి గోమాత యొక్క విశిష్టత గురించి మేడం గారు ఎంత చక్కగా వివరించారో, అలానే మనకి చిన్నారి కూడా చాలా చక్కగా వివరించాడండి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.